ఇళ్లల్లో ఉన్నటువంటి కుమారులైన, కుమార్తెలైన, భార్యలైన, భర్తలైన ఐక్యతను, సమాధానాన్ని వెతికి వెంటాడటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంట్లో ఏమైనా సరే సమస్యలు వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాలే కానీ రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అవటం వలన గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏదైనా ఒక కుక్క కరవటానికి వస్తే మనం ఏం చేస్తాం? రియాక్ట్ అవుతాం. మనం ఒక రాయి పట్టుకుని దాన్ని కొట్టడానికి సిద్ధపడిపోదాం. ఇంట్లో ఉన్న వాళ్ళ కుక్కలు కాదు, నీ తోటి మనుషులు, నిన్ను కన్న తల్లిదండ్రులు, నిన్ను పెంచి పెద్ద చేసిన వారు, నీ బ్రతుకు ఒక మార్గం చూపించినటువంటి వారు, నీ ఇంటి వారు. తల్లి తండ్రి కేకలేస్తారు కొన్నిసార్లు పిల్లల మేలు కోసం. నువ్వు కూడా అదే రిధంలో, అదే స్థాయిలో, అదే తీవ్రతతో తిరిగి నువ్వు రియాక్ట్ అవుతావా? అది మంచిది కాదన్నారు. కుటుంబాలు భయంకరంగా బాధకు లోనవటానికి, హృదయాలు గాయపరచబడటానికి గల కారణం రెస్పాండ్ అవటం కన్నా రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. రెస్పాండ్ అవ్వు, జవాబివ్వు. చెప్పు తీస్తాను, కర్ర తీస్తాను, నోరుంది కదా అని మాట్లాడతాను, గొంతుంది కదా అని కేకలేస్తానంటే నీ నోరు మూయించేస్తాడు దేవుడు. సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఉండాలి.